హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను విటమిన్ కే గురించి చెబుతున్నాను. విటమిన్ కే అనేది రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే ఫాట్ సాల్యూబుల్ విటమిన్. ఇది ప్రధానంగా రెండు రూపాలలో ఉంటుంది. మొదటిది ఆకుకూరలలో ఉండే కే-ఓన్ అనే ఫైలోక్వినోన్. రెండవది మన పేగులలోని బ్యాక్టీరియా ద్వారా తయారయ్యే కే-2 అనే మెనాక్వినోన్. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం ఎక్కువ పోకుండా రక్తం గడ్డకట్టడం అవసరం. ఆ ప్రక్రియకు అవసరమయ్యే కొన్ని కారకాలను లివర్లో శరీరం తయారు చేయడానికి విటమిన్ కే సహాయపడుతుంది. విటమిన్ కే కొన్ని రకాల ప్రోటీన్లను యాక్టివేట్ చేసి ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఎక్కువ రక్తం పోకుండా ఆపుతుంది. గాయాలు లేదా సర్జరీల తర్వాత ఇది మరీ అవసరం. మన ఎముకలు నిరంతరం రెనోవేట్ అవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియకు కూడా విటమిన్ కే అవసరం. ఇది శరీరంలో కాల్షియం లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తూ ఎముకలలో కాల్షియంను సరైన విధంగా జమ చేస్తుంది. తద్వారా బోన్ డెన్సిటీని పెంచి ఆస్టియోపోరోసిస్ ఉన్నవారిలో బోన్ ఫ్రాక్చర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కార్టిలేజ్కి సపోర్ట్ చేసి బోన్ జాయింట్స్ హెల్త్ని రక్షిస్తుంది. బోన్ డెన్సిటీ ఎక్కువగా ఉంచటం వలన పళ్ళు కూడా బలంగా తయారవుతాయి. విటమిన్ కే గుండెని కూడా సైలెంట్గా రక్షిస్తూ ఉంటుంది. కాల్షియం పేరుకుపోయి రక్తనాళాలు గట్టిపడటాన్ని విటమిన్ కే నివారిస్తుంది. తద్వారా హార్ట్కి రక్త ప్రవాహం పెరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది. అలాగే ఇది హెల్తీ బ్లడ్ ఫ్లోని ప్రోత్సహించి వేరికోస్ వీన్స్ డెవలప్మెంట్ని ఆపుతుంది. వయస్సు మళ్లిన వారిలో జ్ఞాపక శక్తి తగ్గకుండా కూడా విటమిన్ కే సహాయపడుతుంది. ప్రత్యేకించి పెద్దవారిలో విటమిన్ కే తగినంత తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. అలాగే చర్మం ఇలాస్టిసిటీ కాపాడటానికి, చర్మం రిపైర్కి మరియు గాయాలు మానడానికి కూడా సహాయపడుతుంది. పెద్ద వయస్సు వారిలో వచ్చే మాక్యులర్ డిజనరేషన్ తగ్గించి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్ని ఉపయోగాల ఉన్న విటమిన్ కేను మీ ఆహారంలో చేర్చడం కూడా తేలికే. పాలకూర వంటి ఆకుకూరలు మరియు బ్రకోలీ వంటి కూరగాయలలో విటమిన్ కే-1 ఎక్కువగా లభిస్తుంది. సోయాబీన్ వంటకాలలో విటమిన్ కే-2 లభిస్తుంది. అలాగే చీజ్లు, ఎగ్స్ మరియు మాంసాలలో కూడా విటమిన్ కే-2 లభిస్తుంది. ఒకవేళ విటమిన్ కే సరైన మోతాదులో తీసుకోకపోతే శరీరంలో వచ్చే వివిధ ఆరోగ్య సమస్యలను ఇలా గుర్తించవచ్చు. విటమిన్ కే లోపం వలన చిన్న చిన్న రక్తనాళాల్లో రక్తస్రావం ఎక్కువ అయి చర్మం కింద ఎర్రగా కనిపిస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టకపోవడం వల్ల చిన్న గాయాల నుండి కూడా ఎక్కువ రక్తం పోతుంది. విటమిన్ కే లోపం తీవ్రంగా ఉంటే సడన్గా ముక్కు నుండి లేదా పంటి చిగుళ్ల నుండి రక్తస్రావం అవుతుంది. మలంలో, మూత్రంలో కూడా రక్తం పోతుంది. అలాగే మహిళలలో విటమిన్ కే లెవెల్స్ తక్కువగా ఉంటే నెలసరి సమయంలో రక్తం గడ్డకట్టు ప్రక్రియ ప్రభావితం అయి మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. దీర్ఘకాలిక విటమిన్ కే లోపం బోన్ డెన్సిటీని తగ్గించి ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే గాయాల నయం కావడానికి పట్టే సమయాన్ని పెంచి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ పెంచుతుంది. కాకపోతే విటమిన్ కే లోపం వల్ల వచ్చే లక్షణాలు వ్యక్తుల ఆధారంగా వేర్వేరు తీవ్రతలో ఉండవచ్చు. ఒకవేళ మీరు ఈ లక్షణాలు గమనిస్తే సరైన రోగ చికిత్స కోసం డాక్టర్ని సంప్రదించండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నమస్తే.